హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న క్రైస్తవుల మేల్కొండి. మన హైదరాబాద్ నగరము చరిత్రలో ఎంతో ఘనమైనది. అందులో క్రైస్తవులు చేస్తున్న సేవలు ఇంకా ఘనమైనవి. హైదరాబాద్ నగరం నిర్మాణంలో క్రైస్తవుల పాత్ర ముఖ్య పాత్ర. హైదరాబాద్లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించిన ఘనత క్రైస్తవులది. హైదరాబాద్ డెవలప్మెంట్కి ముఖ్య కారణము క్రైస్తవులే. ఇది తెలుసుకుందాం. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి మనము 100 మంది క్రైస్తవులు నామినేషన్ వేయబోతున్నారు. ఆ 100 మంది క్రైస్తవులకు మీ చర్చి నుంచి మీ ఓటర్లు ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళకే ఓటేయించండి. అలాగని మన ఓటు వృధా చేసుకోకండి. ఇప్పుడున్న పార్టీలు, నిలబడబోయే పార్టీలు, పోటీ చేసే పార్టీలు, వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలు, వాళ్ళు సొంత ఆసుపత్రులు పెట్టుకొని ప్రజలకు సేవ చేయని వాళ్ళు 5 రూపాయల ఓపీని 500లకు ఓపీగా మార్చి, ఓపీ ఒకసారి తీసుకున్న తర్వాత అడ్మిట్ల పేరుతో గవర్నమెంట్ దగ్గర, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, ప్రజల దగ్గర, బీద ప్రజల దగ్గర 1000 కోట్లు వసూలు చేసి బతికే వాళ్ళు ఇద్దరు. ఆ బీజేపీ ఎంఐఎం పార్టీ నుంచి నిలబడబోతున్న ఇద్దరు ఆసుపత్రుల ఓనర్లే. మీరు వాళ్ళకు ఓటేస్తారా? మన ఓటు సపరేట్ చేసి క్రైస్తవుల దమ్ము, మేము ఓటు వేయకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించడానికి మన ఓటు మనమే వేసుకుందామా? క్రైస్తవుల ఓటు క్రైస్తవుడికే వేయండి. క్రైస్తవుడుగా నిలబడి, ఇండిపెండెంట్ అయినా పర్లేదు, క్రైస్తవుడుగా నిలబడి, క్రైస్తవులు నిలబడినప్పుడు మీ ఓటు వృధా కాకుండా ఒక్కసారి క్రైస్తవునికి ఓటేసి మీరు నిరూపించండి. క్రైస్తవుల ఐక్యతను చాటండి. క్రైస్తవుడు హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో నిలబడ్డా మీరు కంపల్సరీ క్రైస్తవునికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ, క్రైస్తవులు జరుగుతున్న అన్యాయాల పైన కానీ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవడు ఇంతవరకు మనం సపోర్ట్ చేయలేదు. దాని ఎగ్జాంపుల్ మన తెలంగాణలోనే ఈ 9 సంవత్సరాలు జరిగిన దాడులన్నీ ఒకవైపు అయితే, ఈ 4 నెలల్లో దాడులు ఒకవైపు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా క్రైస్తవుల పైన దాడులు ఆగటం లేదు. క్రైస్తవులపై అన్యాయం జరిగితే అడిగేవాడు ఎవడూ లేడు. కాబట్టి మన ఓటు మనమే వేసుకుందాం. మనము ప్రతిపక్షానికి క్రైస్తవుల దమ్ము చూపిద్దాం. కాబట్టి క్రైస్తవుని ఓటు క్రైస్తవునిగా పడాలా? మన ఓటు మనమే వేసుకుందాం. మన ఓటు మనం వేసుకోవడం ద్వారా అక్కడ ఉన్న పార్టీలకు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ మన దమ్మిలో తెలవాలి. క్రైస్తవుల ఓటు లేకుంటే మా బతుకు లేదు అన్న ఆలోచన రావాలంటే క్రైస్తవునికే ఓటేయాలి.